నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు మదీనా వాచ్ కంపెనీ ఏర్పాటు చేసి ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయితే అసలు దీని వెనకాల ఎవరు, మీ ఎలా కష్టపడ్డారు, ఎలా వచ్చారు, మీ ఫాదర్ యొక్క ఇదేమిటి? మా నాన్నగారు 1965లో మన మదీనా వాచ్ కంపెనీ స్థాపించారండి. ట్రంక్ రోడ్లో ఉండే చిన్న కొట్టు ఒక రిపేరింగ్ చేసుకుంటూ ఆ స్థాయి నుంచి సైకిల్ నుంచి వచ్చారండి. ఆ మెకానిక్ ఉంటూ రిపేరింగ్ చేసుకుంటూ, ఆ రోజుల్లో రిపేరింగ్కి చాలా వాల్యూ ఉండేది. వాచెస్ అప్పుడు మనకు ఇంటర్నేషనల్ వాచెస్ ఇండియాలో దొరికేటి కావు. అప్పుడు నుంచి మా నాన్న సర్వీసింగ్లో బాగా పేరు తెచ్చుకుని దినదిన సంవత్సరం అదే రోడ్డు పక్కన ఒక ఇది మాదిరిగా పెట్టుకొని రిపేర్ చేసే. అవునండి. అది గాంధీ బొమ్మ కాడ ఉండే మన మెయిన్ బ్రాంచ్ ఉంది చూడండి, సండే మరటగా, ఆ బ్రాంచ్లో మా నాన్నగారు స్టార్ట్ చేశారు. దేవుడి వల్ల ఆయన చేసిన కష్టము, ఆయన చేసిన మనకు ఒక దారి చూపించింది. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామండి. అంటే ఫస్ట్ హెచ్ఎంటి కంపెనీ అది అంటారే? అవునండి. వాచెస్లో వచ్చేటప్పటికి ఇండియాలో మొట్టమొదటిసారిగా, ఇంతకుముందు మనం ఫారిన్ వాచెస్ అమ్ముకునేవాళ్ళం. ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ హెచ్ఎంటి, హిందుస్థాన్ మిషన్ టూల్స్ అని చెప్పేసి హెచ్ఎంటి పేరుతో బెంగళూరులో ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ది. అది దానికి మనకు నెల్లూరులో డీలర్షిప్ ఆథరైజ్డ్ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు 3 జిల్లాలకి మేము ఆథరైజేషన్ తీసుకుని 3 జిల్లాలకి డీలర్గా ఉన్నాం మేము, ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్గా హెచ్ఎంటి వాచెస్. ఓకే. ఆ రోజుల్లో హెచ్ఎంటి డీలర్షిప్ రావడం మా నాన్నది అదృష్టం మారింది. 1977 అండి అది. ఓకే, అంతేలేండి. అప్పట్లో పెళ్లి కొడుక్కి వాచ్ ఇచ్చారంటే గొప్పగా చెప్పుకునేవాడు. అవునండి. అలాంటి రోజులు. అవునండి. అలాంటి రోజులు అంటే చిన్న ఒక మెకానిజం కాడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. సొంతూరు ఎవరు మీ ఫాదర్? నెల్లూరు. ఏం పేరు ఏంటి? నెల్లూరు అండి. షేక్ ఇస్మాయిల్ గారు, షేక్ ఇస్మాయిల్ గారు. ఆ రోజుల్లో వాచ్, ఉంగరం అంటే పెళ్లి కూతురు వాళ్ళు ఫస్ట్ అబ్బాయికి ఏం పెడుతున్నారు అంటే ఒక వాచ్, ఒక ఉంగరం మా తరఫు నుంచి అని చెప్పేవారు. అవును. అంత వాల్యుబుల్ అన్నమాట. ఈరోజు కూడా ఉంది అదే సంప్రదాయం, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మగపిల్లల వాళ్ళు వాచ్ కూడా పెట్టడం, లేడీస్ కూడా పెళ్లి కూతురు కూడా వాచ్ పెడుతున్నారు. ఒకప్పట్లో అయితే పెళ్లి కూతురు వాళ్ళే మగ పిల్లోడికి వాచ్ పెట్టేవారు. ఇప్పుడు 2 పక్కలు కూడా వాచ్ ఇవ్వడం అనేది అది ఒక సాంప్రదాయంగా బాగా ఇంకా మారిందండి అది. అలాగే మీ ఫాదరు ఇస్మాయిల్ గారు 3 సినిమాలు తీశారు అంటారు. ఏమేమి సినిమాలు అసలు? ఈ ఫీల్డ్ నుంచి మళ్ళీ ఎలా పోయారు? ఆయనకు నేను పిక్చర్లో ఒక బ్యానర్ నాది కనిపించాలా, ఒక సినిమాలో నేను యాక్ట్ చేయాలా అనేసి ఒక అభిప్రాయం కలిగినప్పుడు కొద్దిగా ఏజ్ ఎక్కువ అయిపోయింది. సరే ఏదన్నా కానీ నేను ఇంకా నన్ను తీసుకుంటారో లేదో హీరోగా, నేనే ప్రొడ్యూసరు, నేనే హీరో, సొంత బ్యానర్గా ఇస్మాయిల్ ఫిలిమ్స్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసి ఓన్ బ్యానరు. ఓకే. ఆయనే హీరో, ఆయనే ప్రొడ్యూసరు. ఫస్ట్ కట్నాలు కన్నీళ్ళు 88లో తీశారు. కట్నాలు కన్నీళ్ళు. ఓకే. అదేవిధంగా ఒక 2 years ఆగిన తర్వాత ఆత్మ పిక్చర్ అని చెప్పి ఒకటి తీశారు. అదేవిధంగా లవ్ గేమ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి టీవీ సీరియల్స్ ఎపిసోడ్స్ అనమాట. అంటే స్టూడెంట్స్ ఏ విధంగా మీకు అభివృద్ధిలో రావాల్సిన స్టూడెంట్స్ వాళ్ళు బాగా తిరిగేసి టైం వేస్ట్ చేసుకుని ఆ టీ లంగళ్ళ కాడ కూర్చుని వాళ్ళు ఎలా పాడైపోతుంటారు, బయట తిరిగి అంటే చేయాల్సిన సమయంలో ఏ ఏజ్లో ఏం పని చేయాలో చేయకుండా యూత్ జనరేషన్ పాడైపోతుంటారు కదా. ఆ ఒక ఎపిసోడ్ గురించి ఒక 47 ఎపిసోడ్స్ తీయడం జరిగింది అప్పట్లో. ఓకే. స్టూడెంట్స్ మీదే అనమాట. అంటే ఏమేమి జరుగుతుంది ఈ సమాజంలో అని చెప్పి. ఇప్పుడు సరే మనకు గూగుల్, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఆ రోజుల్లో అవి లేవు కదా. అవును. అప్పట్లో బాగా మంచి మెసేజ్ ఇచ్చి దాంట్లో ఒక 4 రూపాయలు నాన్నగారు సంపాదించుకున్నారు. అంటే పిక్చర్స్ మొత్తం రిలీజ్ అయినాయా? 3 అంటే ఒక్క పిక్చర్ అయితే రిలీజ్ అయిందండి. అంటే నాన్నగారికి కొద్దిగా పిక్చర్స్ అంటే కేవలము సినిమాల్లో చేయాలని ఉద్దేశం అంతే. నేను కనిపించాలా కోసం, నేను ఏదో కనిపించాలా, సినిమాలో నేను రావాలా, నా అట్లా ఒక డ్రీమ్ ఉన్నింది నాన్నగారిది. అదే ఆయన సొంత డబ్బులు కాబట్టి ఆయన బయటపడ్డారు.
కానీ మొత్తానికి ఆయన అనుకునింది బిజినెస్లో కూడా అదే విధంగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలు రావాలనుకున్నాడు, అదే విధంగా సినిమాలు కూడా వచ్చి సినిమాలు కూడా మంచి పేరు తెచ్చుకున్నారండి ఇండస్ట్రీలో. అలాగే చెప్తారు ఇస్మాయిల్ గారు, కారు కానీ అవునండి, డ్రెస్ కోడ్ కానీ ఇప్పుడు వేసిన డ్రెస్సు మళ్ళీ ఇది అంతా ఇది మెయింటెనెన్స్ చేస్తారు. లాస్ట్కి తుది శ్వాస వదిలే వరకు కూడా ఆయన మెయింటెనెన్స్ అలాగే చేశారంట. అవునండి, అది అవునండి. చాలా నీట్గా ఆయన డ్రెస్ కోడ్, ఆయన వేసుకునే బెల్ట్స్ అయితే కానీ, ఆయన వేసుకునే డ్రెస్సెస్ అయితే కానీ చాలా డ్రెస్సుల మీద చాలా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెడీ అవ్వడానికి టైం కేటాయించేస్తారు. ఆ స్థుతి నేను ఆయన చూసే నేను కూడా చాలా వరకు మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఆనం వివేకానంద రెడ్డి గారు మీ నాయన ఇద్దరు పోటీ అన్నట్టు చెప్తారు. అవునండి, అంటే డ్రెస్ కోడ్స్లో పోటీ అంటారు. నేనైతే ఆనం వివేకానంద రెడ్డి గారి దగ్గర 15 ఏళ్ళు నా ఖాళీ టైం అంతా సార్ దగ్గర గడిపానండి. ఆయన నడిచే నడక కానీ, ఆయన వేసుకునే చెప్పులు అయితే కానీ, నేను వేసుకునే షర్ట్ కూడా ఇప్పుడు కూడా లైన్స్ ఉంటాయి చూడండి, ఆ షర్ట్ నేను రోజు ఇదే షర్ట్ వేస్తాను. ఆ షర్ట్ లైన్స్ అయితే కానీ, ఆయన పెట్టే పెన్స్, ఆయన పెట్టే కఫ్లింగ్స్, ఎందుకంటే ఆయన చూసి ఆయన చూసి ఆయన అంటే అది ఒక తెలియని ప్రేమ అండి, పార్టీ పిచ్చి ఏం కాదు. అదే మీరు ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళు. అవునండి, ఆనం వివేకానంద రెడ్డి గారు అంటే అది ఏందో మా నాన్నగారి తర్వాత నాకు ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఎవరంటే నాకు ఆనం వివేకానంద రెడ్డి. ఎందుకో ఏమో ఆయన అంటే అంత ప్రేమ, మాట్లాడితే చాలు ఆయన ఆడ చూస్తా ఉండాలనిపిస్తుంది. ఆయన స్టైలు, ఆయన వేసే కలర్లు సేమ్ అదే విధంగా నేను మ్యాక్సిమంగా ఎంతవరకు చేయాలో కాపీ కొట్టేసాను అయింది. ఈరోజు కూడా సార్ గారు ఓపెనింగ్స్ ఎలా చేస్తా పోతున్నారో, ఆయన అడుగుజాడలో నడవాలా అనేది ఒక ఏదో ఆ ఫ్యామిలీతో అట్లా సింహపూరి అందగాడ్ అనే పేరు కూడా ఉంది. అవునండి, అవునండి. ఎక్కువగా షాప్స్ ఓపెనింగ్ ఈ మధ్యన మీరు ఎక్కువ చేస్తున్నారు. అవునండి, అది దేవుళ్ళ ఏదో ఒకరి ఇద్దరు ఫస్ట్ పిలిచారు, వచ్చిన తర్వాత చాలా బాగా కలిసి వచ్చిందంట వాళ్ళు. అవును, అదే చెప్తున్నారు. ఆయన చెయ్యి ఇంతియాజ్ చెయ్యి బాగా కలిసి వస్తుంది అంటారు. అదేదో గోల్డెన్ హ్యాండ్ అని చెప్పేసి అదొక పేరు పెట్టేశారు. అది ప్రతి వారానికండి దేవుడి వల్ల 2 షాపులన్నా వాళ్ళు ఓపెనింగ్కి పిలుస్తారండి. నేను కొన్ని అప్లోడ్ చేస్తాను, అన్నీ అప్లోడ్ చేసినా కానీ జనాలు చూసే వాళ్ళలో ఏమన్నా ఎలా పోద్దో ఎందులే కొద్దిగా 1 ఓపెన్ నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను, కానీ అన్నీ అప్లోడ్ చేయడం లేదు. ప్రతి వారానికి అయితే 2 అయితే పిలిచి వాళ్ళు నా చేత ఓపెన్ చేయించుకోవాలా. ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి పేర్చుకుని సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ఎవరైనా కానీ, ఏ ఫ్యామిలీ వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ ఒక వ్యాపారం పెట్టుకునేటప్పుడు మాకు బాగా జరగాల, మనం బాగా సక్సెస్ అవ్వాలా అని ఆ ఒక్క ప్రేమతో వాళ్ళు అది ఎన్నో పూజలు చేసుకుని, ఎన్నో దువాలు చేసుకుని వ్యాపారం స్టార్ట్ చేస్తారు. అదేదో నా చేత ఓపెన్ చేయించుకుంటున్నారంటే వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం ఉందో, అది దేవుడు ఇచ్చిన ఇదండి. అది దానికి నేను నా గురించి గొప్ప చెప్పలేను, వాళ్ళు ప్రేమ చూపించే ప్రేమ అండి అది. తేజ్ గారు, ఇంకోటి, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని జిల్లాల్లో మీ మదీనా వాచ్ కంపెనీ షోరూమ్స్? మొన్నటి వరకు 1 ఇయర్ బ్యాక్ వరకు నెల్లూరులోనే ఉన్నాయండి 6 షోరూమ్స్. వైజాగ్లో పెట్టామండి, జగదాంబ సెంటర్ వాల్తేరు రోడ్లో అగ్రవాల్ హాస్పిటల్ క్వైట్ ఆపోజిట్ ఒక పెద్ద షోరూమ్ ఓపెన్ చేసామండి. టైమ్ ల్యాండ్ అనే పేరుతో ద బిగ్గెస్ట్ వాచ్ షోరూమ్ అని చెప్పుకోవచ్చు 2 రాష్ట్రాల్లో. దేవుడి వల్ల అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి తిరుపతిలో ఓపెన్ చేస్తున్నామండి. తిరుపతిలో ఇంకా 25 డేస్లో ఓపెనింగ్ ఉందండి. తిరుపతిలో కూడా వివి మహల్ రోడ్ లలిత జ్యువెలర్స్ ఆపోజిట్ అండి. ఎంత కాస్ట్ ఉంటుంది మీ దగ్గర? ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరులో కూడా పెద్ద షోరూమ్ ఉంది. అవునండి. ఎంత కాస్ట్, ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది? గోల్డ్ కూడా ఉన్నాయంట మీ దగ్గర? అవునండి, 90 రూపాయల వాచ్ కానించండి, ఎన్ని లక్షల రూపాయల వాచ్ కావాలంటే కూడా మేము సప్లై చేస్తాం. మీరు ఎన్ని కంపెనీ చెప్పినా కానీ మనం మీ ఆర్డర్ ప్లేస్ తీసుకుని మేము తెప్పించి ఇస్తాం. మా వద్ద ఇప్పుడు మీరు చెప్పినట్టు గోల్డ్ వాచెస్ కూడా ఉన్నాయి, టనిష్ టాటా వాళ్ళది, అవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మీరు కోరిన ప్రతి ఒక్క వాచ్ సేల్స్తో పాటు సర్వీస్ కూడా అండి. మేము సర్వీస్కే మేము ఈరోజు ఎంత పేరు వచ్చిందంటే మదీనా వాచ్ కంపెనీకి, అమ్మిన తర్వాత ఆ సర్వీస్ ఇవ్వడమే గొప్ప అండి. ఎవరన్నా అమ్మేస్తారు,
వచ్చిన తర్వాత అది ఏదన్నా ప్రాబ్లం అయ్యి వచ్చిందంటే అప్పుడు రెస్పాన్స్ ఇవ్వడమే గొప్ప అండి. ఇప్పుడు చాలామంది తొందరపడి ఆన్లైన్ నుంచి తెప్పించుకుంటారు. దాని తర్వాత ఎవరిని పోయి అడుగుతారండి? ఏదైనా ప్రాబ్లం వస్తే ఆన్లైన్ వాడు వచ్చి మీకు ఏమైనా చేస్తారా? లేదు. ఏదో రిపేరింగ్ షాప్కి తీసుకెళ్ళాలా, అది కూడా ప్రొఫెషనల్ రిపేరింగ్ షాప్ అంటే మదీనా వాచ్కి రావాల్సిందే నెల్లూరులో అయితే. ఇంకా వాళ్ళు ఇంకా మదర్ డబ్బులు పెట్టి చేసుకుంటారు కొని, అంతలో ఇది పెట్టి ఆన్లైన్లో కొని మళ్ళీ మదర్ ఒక 3,000 2,000 ఇచ్చి మళ్ళీ డబ్బులు పెట్టి మదర్ సర్వీస్ చేయించుకుంటారు. అదే మదర్ డైరెక్ట్ కొంటే మేము సర్వీస్ ఫ్రీగా చేసిస్తాం కదా విత్ ఇన్ వారంటీలో. 2 years, కొన్నింటికి 2 years ఉంటాయి, కొన్నింటికి 5 years ఉంటాయి. అట్లా ఆ వారంటీ పీరియడ్లో మదర్ ఫ్రీ అయిపోద్ది కదా. అవునవును. అది ఒకటి జనాలు గమనించాలండి. అదే కూడా మీ షాప్లో పనిచేసే ఉద్యోగస్తులకి మీరు భోజనాలు కూడా మీరే పెడతారు ఇది అది అంటారు. మొత్తం స్టేట్లో ఉండే 3-4 చోట్ల షోరూమ్ మొత్తం మీరే ఇది చేస్తారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా ఈ మధ్యన ఎక్కువగా చేస్తున్నారు. అవునండి. ఎట్లా? అది దేవుడు ఇచ్చిన అవకాశం అండి. అది మా నాన్నగారు ఉన్నప్పటి